జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి అని బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు మంగళవారం సింగరేణి కాలరీస్ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు కార్మికులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. జీఎం కార్యాలయ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఎమ్మెల్యే జీఎం పూలమాల వేసి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన కేక్ కోసి వేడుకలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సింగరేణి సంస్థ వెన్నెముకలా నిలుస్తుందని, కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సింగరేణి సంస్థ ఆధునీకరణ, సాంకేతిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సింగరేణి మరింత ప్రగతి సాధించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, అధికారులు రవీంద్ర, ఐఎన్టీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు బేతల్లి మధుకర్ రెడ్డి, సింగరేణి అధికారులు, కార్మికులు, పిల్లలు నృత్యాలు చేశారు. తదితరులు పాల్గొన్నారు. మన యొక్క ఆస్తిగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రపంచ దేశంలోనే సింగరేణి సంస్థ అతి పెద్ద సంస్థ. ఈ సంస్థను ప్రభుత్వాలు కాపాడాలి. అదేవిధంగా కార్మికుల శ్రమతో కూడుకున్నటువంటి ఈ యొక్క సంస్థను అన్ని రకాలుగా లాభదాయకంలోకి తీసుకొచ్చేటువంటి కార్మికులను కూడా ఒక కంటికి రెప్పలాగా సింగరేణి సంస్థ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సింగరేణి కార్మిక సోదరులకు 3వ తారీఖు రోజున వేతనాలు ఇస్తూ ఇంకా వాళ్లకు చిన్న చిన్న విషయాలు ఏదైతే క్వార్టర్స్ విషయం కానీ, ట్రాన్స్ఫర్స్ విషయం కానీ, హెల్త్ విషయంలో లిబరల్గా కూడా జిఎంకే అధికారాలు ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రతిదీ డైరెక్టర్ పాకు లేకపోతే సిఎండి కాడికి పోవటానికి వీలు లేకుండా ఏదైతే సింగరేణి సంస్థ నడుపుతున్నటువంటి జిఎంకు కార్మికుల విషయాలు తెలుసు కనుక ఆ విషయాలు తెలుసుకొని అక్కడికక్కడ పరిష్కరించేటువంటి దిశలో మరి పనిచేసే విధంగా ఉండాలని కూడా నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి కూడా నేను ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక సోదరులారా, ఈరోజు సింగరేణి ద్వారా 40,000 మంది సింగరేణి కార్మికులుంటే 40,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ సంస్థ 136 సంవత్సరాలు పూర్తయినా కూడా ఏదైతే ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏనాడు కూడా బోనస్ ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దసరా బోనస్ ప్రతి కార్మిక సోదరునికి ఒక సింగరేణికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సౌత్ ఇండియాలో హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ అండ్ హైయెస్ట్ టర్న్ ఓవర్ ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మన సింగరేణి 136 సంవత్సరాలు పూర్తి చేసుకొని 137వ వసంతంలోకి అడుగు పెడుతున్నాము. ఇప్పటి వరకు మనము చిన్న స్టేజ్ నుంచి దాదాపు 72 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ స్థాయికి చేరుకోవడం జరిగింది. మనము అత్యధికంగా లాస్ట్ ఇయర్ 69 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ సింగరేణి పరంగా మనం అచీవ్ చేసుకున్నాము. అలాగే భూపాలపల్లి ఏరియా అంటే సింగరేణిలో ఒక చిన్న చూపు ఉంటుంది, ఇక్కడ స్టీల్ మైన్స్ ప్రొడక్షన్ సరిగా రాదని. కానీ మీ అందరి కృషితో లాస్ట్ ఇయర్ మనము హైయెస్ట్ 37.07 లక్షల టన్నులు భూపాలపల్లి స్టార్ట్ అయినప్పటి నుండి హైయెస్ట్ అచీవ్ చేసుకున్నాము. దానికి అందరికీ మీ అందరికి కూడా ప్రత్యేకంగా పేరున నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా
మనము భూపాలపల్లిలో మనము లాస్ట్ ఇయర్ కంటే ఒక 4 లక్షలు ప్రొడక్షన్లో అధికంగానే ఉన్నాము. కానీ ఈ సంవత్సరము మనకు అధిక వర్షాల వల్ల ఇంకొద్దిగా మనము వెనుకబడిపోయాము. ఇంకా ఛాన్స్ ఉండేది. సో ఏదైతే లాస్ట్ ఇయర్ అచీవ్ చేసిన టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ కంటే ఎక్కువ తీయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈవెన్ మన కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ మన పిల్లలు ఉంటే వాళ్ళు చదువుతూ ఉంటే ఈసారి 98% వస్తే మనం ఏం చెప్తాము, 99 రావాలి, 100 రావాలని చెప్తాము. సో ఎప్పుడు కూడా మన గ్రోత్ లాస్ట్ ఇయర్ను కంపారిజన్ చేసుకొని మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా ఇందాక కవిత గారు చెప్పారు, ఒక సింగరేణికి ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఈ మధ్య తెలంగాణకు కూడా గ్లోబల్ రైజింగ్ అనేది పేరు పెట్టుకొని 2047 వరకు మన తెలంగాణ ఎలా ఉండాలి అని మన గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో అది కండక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే మన సింగరేణి కూడా ఒక ఫ్యూచర్ అనేది మనము ఒక ఆవిష్కరణ చేసుకున్నాము. సింగరేణి ఫ్యూచర్లో మనం 100 మిలియన్ టన్స్ ఖచ్చితంగా చేరుకోవాల్సిన అవసరం